నమస్కారం. మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అది మనిషి జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. ఎనర్జీస్ గురించి మనం వింటూ ఉంటాం. అంటే శక్తులు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి కావచ్చు, ప్రాణశక్తి, కుండలిని శక్తి. వీటిపైనే మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. అంటే సక్సెస్ అయినా, వెల్త్ అయినా, మన హెల్త్ అయినా, మన ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్‌కి అంటే హైయర్ పొజిషన్‌కి మనం వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. వీటిపైన అన్నీ ఆధారపడి ఉంటాయని చెబుతున్న చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ గారు ప్రస్తుతం మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మీ మాటల్లో నేను ఎప్పుడు వింటాను కాస్మిక్ ఎనర్జీ గురించి చెబుతూ ఉంటారు. ఆ! అలాగే ప్రాణశక్తి, అలాగే కుండలిని శక్తి. వీటి అవును. గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవే అసలు ఇంపార్టెంట్ ఒక అవును. మనిషికి. అవును. వీటి గురించి ప్రస్తావించడం చాలా సార్లు విన్నాను. అండ్ అవును. మీరు చెప్పేటువంటి క్లాసెస్‌లో కూడా ముఖ్యంగా ఉంటాయి. అవును. అయితే ఇవాళ ఈ ఎనర్జీస్ గురించి మాట్లాడదామండి. అసలు అవును. ఏంటి ఎనర్జీస్? ఒక మనిషికి ఇవి ఎలా రిలేట్ అవుతాయి? ఎలా అవును. ఒక మనిషి యాక్సెప్ట్ చేయగలుగుతాడు? దాని నుంచి ఏం పొందగలుగుతారు? అవును. మనం ఏ శాస్త్రాన్ని తీసుకున్నా, హ్మ్. ఇప్పుడు ఆయుర్వేదం తీసుకున్నామనుకోండి. హ్మ్. వాతము, కఫము, పిత్తము అనే 3 ఉంటాయి. హ్మ్. ఈ 3 అంశాలను ప్రాతిపదికగానే మొత్తం ఆయుర్వేదం తయారైంది. ఆ! మనిషి శరీర తత్వాలు ఏంటని శరీర దాన్ని తత్వాలను బట్టి చెప్తారు. బేస్ అవును. బేస్‌మెంట్ మీద. హ్మ్. అలాగే ఈ మొత్తం క్రియాయోగ సైన్స్ మొత్తం 3 ఎనర్జీస్ బేస్ మీదే డెవలప్ అవుతుంది. హ్మ్. ఈ ఎనర్జీసే ఈరోజు మనం ఇలా ఉండడానికి, నేనిలా ఉండడానికి నా లోపల ఉండే ఈ 3 ఎనర్జీసే కారణమవుతాయి. ఆ! ఈ ఎనర్జీస్‌ని డెవలప్ చేసుకుంటూనే మనిషి ఎదగాలి. హ్మ్. ఇది సృష్టి మనకు అందిస్తున్నటువంటి వ్యవస్థ. హ్మ్. అయితే కుండలిని శక్తి అంటే ఏంటి? హ్మ్. కుండలిని శక్తి అంటే ఏంటంటే, ఇది కర్మ ఆధారిత ఎనర్జీ. హ్మ్. అంటే మిమ్మల్ని కర్మలోకి నెట్టాలి. హ్మ్. ఒక కర్మ వైపుకు నెట్టాలి. హ్మ్. అది జేయాలి, ఇది జేయాలి, అక్కడికెళ్ళాలి, నేను అదవ్వాలి, నేను ఇదవ్వాలి. ఈ విధమైనటువంటి ఫోర్స్ హ్మ్. ఏదైతే ఉంటుందో, యాహ్! పసివాడు పుట్టిన తర్వాత నడక నేర్చుకుంటాడు గదా! అవును. ఈ నడక నేర్చుకోవడానికి ఉండే ఫోర్స్ కుండలిని ఫోర్స్. హుహు. ఈ కుండలిని ఫోర్స్‌తోనే వాడు నడక నేర్చుకుంటాడు. ఓకే. పాకడం గాని, అటు వెళ్ళడం గాని, ఆ! ఈ మోకాలు చెప్పులు ప ప పగులిపోతున్నా సరే వెళ్ళిపోతూ ఉంటాడు. అవును. ఆగడు. హ్మ్. అది కుండలిని ఫోర్స్ వల్లొస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఈ కుండలిని ఫోర్స్ వల్ల నడక నేర్చుకుంటాడో, ఇది హ్మ్. అమ్మే. హ్మ్. మాతృ వ్యవస్థ అనమాట. అమ్మలాగా చూసేటటువంటి ఒక ఎనర్జీ. హ్మ్. సో, పిల్లవాడు తొందరగా లేచి నడవాలి, హ్మ్. నిలబడాలి, హ్మ్. ముందుకు పరిగెత్తాలి. ఇలా ఎలా అయితే కోరుకుంటాం కదా! తల్లిదండ్రులు అనుకుంటారో, హ్మ్. మన లోపల ఎనర్జీ గూడా అదే విధమైన భావాన్ని హ్మ్. 24 గంటలు వాడి మీద ఫోర్స్‌గా ప్రకటిస్తుంది. నువ్వు కూర్చోడానికి, పడుకోవడానికి లేదు. నువ్వు లేవాలి, ఆ! పాకాలి, ఆ! పరిగెత్తాలి అన్నట్టుగా అది ఫోర్స్ ఉంటుంది. ఓకే. అది కుండలిని ఫోర్స్. ఈ హ్మ్. కుండలిని ఫోర్స్ లైఫ్ మొత్తం ఉంటుంది. హ్మ్. అలా మీకు అర్థమైందా కుండలిని అర్థమైంది. శక్తి అంటే? అర్థమైంది. హ్మ్. సాధారణంగా ప్రాణశక్తి అనగానే హ్మ్. 100కి 99% మంది శ్వాస అనుకుంటారు. అవునండి. శ్వాస కాదా? తీసుకోవడాన్ని ప్రాణశక్తి అంటాం. ఆ! కాదు. హ్మ్. మీరు శ్వాస తీసుకోవాలన్నా సరే ప్రాణశక్తి ఉంటేనే తీసుకోగలరు. ఓహ్! అర్థమవుతుందండి. ఆ! అంటే ఏంటి, మీరు శ్వాస తీసుకునే క్రియ గూడా ప్రాణశక్తిని ఆధారం చేసుకొని తీసుకుంటారు. మీలో హ్మ్. ప్రాణశక్తి తగ్గిందనుకోండి మీరు శ్వాస తీసుకోలేరు. హ్మ్. పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోవాలన్నా మీకు ఆ స్థాయిలో ప్రాణశక్తి ఉండాలి. ఉండాల్సిందే. అంటే హ్మ్. ఏంటి, ఈ ప్రాణశక్తి కేవలం శ్వాస తీసుకోవడం అనే అంశమే గాదు. మీరు హ్మ్. ఆహారం తీసుకోవాలన్నా ప్రాణశక్తి ఉండాలి. హ్మ్. ఆహారం వల్ల ప్రాణశక్తి పుట్టట్లేదు. హ్మ్. ఆహారం అనేది ఒక ఎనర్జీలో ఉండేటటువంటి ఒక బలహీనత ద్వారా ఆహారం తీసుకుంటున్నాం. హ్మ్. కానీ ప్రాణశక్తికి ఆహారంతో సంబంధం లేదు. హ్మ్. మీరు కొంతమంది యోగుల్ని చూసినట్లయితే వితౌట్ ఫుడ్ ఉంటారు వాళ్ళు 60 సంవత్సరాలు, 70 ఉన్నారండి. సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా ఆహారం లేకుండా ఉంటారు వాళ్ళు. ఉంటారు. ప్రాణశక్తికి ఆహారంతో సంబంధమే లేదు. ఆ! ఇవి మనకి సైన్స్ చెప్తున్నటువంటి అంశం అనమాట. ఈ హ్మ్. ప్రాణశక్తిని హ్మ్. సృష్టికి అనుకూలంగా ఆ యోగి ఉండి, హ్మ్. ప్రకృతిబద్ధంగా ఉంటే కేవలం నీళ్లు, గాలితో ఈ దేహం ఉండగలదు. ఎన్ని హ్మ్. సంవత్సరాలైనా ఉండగలదు. హ్మ్. కొంతమంది ఏకభుక్తం ఉంటారు. అవును. కొంతమంది కేవలం పాలు తాగి ఉంటారు. ఇట్లా యోగులందరూ ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రాణశక్తిని డెవలప్ చేసుకుంటున్నారు. హ్మ్. ఈ ప్రాణశక్తి డెవలప్ అయ్యేది శ్వాసల ద్వారా గాదు. హ్మ్. శ్వాసలతోనో, లేకపోతే ఫుడ్‌తోనో, లేకపోతే వ్యవస్థలతోనో కాదు. హ్మ్. మీరు నమ్మరు, ప్రాణశక్తి డెవలప్ అయ్యేది నిద్రతో. అవునా? అవును. అందుకే మనిషికి అంటే పరిపూర్ణంగా నిద్ర అనేది ఉండాలి. అవును. మరి ముఖ్యం. అవును. ఎన్ని గంటలు ఉండాలండి? దీనికి ఒక లెక్క ఎన్ని ఉందా? గంటలు కాకుండా ఆ! మనకి 12 గంటల నుండి 2 గంటల ఈ మధ్యలో కంపల్సరీ మనం సుషుప్తిలో ఉండాలి. డీప్ స్లీప్‌లో ఉండాలి. అర్ధరాత్రి 12 నుంచి 12 నుండి 2 గంటల గంటల వరకు. లోపు మెలుకుతూ ఉండకూడదు. డీప్ ఓహ్! స్లీప్‌లోకెళ్ళిపోవాలి. అంటే చనిపోయిన శవంలాగా ఉండగలగాలి. ఆ! అట్లాంటి నిద్ర పొందితే అందులో 12 నిమిషాల పాటు సుషుమ్నలో ఈ సహస్రార శక్తి అనేది ప్రయాణం చేస్తుంది. ఆ! కరెక్ట్‌గా అదే టైం. అదే టైం. కానీ 12 గంటల నుండి 2 గంటల మధ్యలో 12 నిమిషాల పాటు జరుగుతుందిది. చాలా మందికి ఆ టైం దాటితేనే గాని నిద్ర పట్టదు. ఇక ఆ టైం దాటింది, అది జరగలేదు అంటే వాళ్ళు నిద్రపోయినా కూడా ప్రయోజనం ఉండదు. హ్మ్. సో, అందుకని 12, 2 ఈ మధ్యలో హ్మ్. సుషుమ్న అయితే
2 తర్వాత 3ంటికి మూలాధారం యాక్టివేట్ అవుతుంది. మూలాధార చక్రానికి ఎనర్జీస్ వస్తాయి. అందుకే 3 గంటల తర్వాత మనం పనులు చేసుకోవాలని చెప్పి తొలికూడికి కూయడంతో లేవాలి అని చెప్పింది. 4:15కి బ్రహ్మ ముహూర్తంగా నిర్ణయించారు. మూలాధార శక్తి ఇంకా బలంగా ఉంటుంది ఆ టైంలో పూజలు అవి చేస్తారు. ఇవన్నీ కూడా ఎనర్జీ పరంగా నిర్ణయించినటువంటి ఆచార సంప్రదాయాలు. ప్రాణశక్తి అంటే మీరు ఆలోచనలు చేస్తారు కదా, ఆలోచనలకు కూడా ప్రాణశక్తి కావాలి. ఇప్పుడు ఒక విద్యార్థికి సరైన ప్రాణశక్తి ఉందంటే మంచిగా ఆలోచన చేసి చదవగలుగుతాడు. స్ట్రెస్ పడ్డు, టెన్షన్ పడ్డు, వీటన్నిటికీ ప్రాణశక్తి ఆధారం. వీడికి ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గుతుందో చిరాకు పడతాడు, ఇంకేం చదవలేం నా వల్ల కాదు. ఇది బ్రెయిన్ వర్క్ అవ్వాలంటే ప్రాణశక్తి కావాలి. అలాగే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏదైనా నేను చేయగలను, ఏదైనా సాధించాలి. ఇది కూడా ప్రాణశక్తి మీదే ఆధారపడి ఉంటుంది. ఇన్ని అంశాలు మన లోపల ఉండేటటువంటి ప్రతి అంశం ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ అంటాం దీన్ని. ఇప్పుడు మీకు అర్థమైన ప్రాణశక్తి అంటే వ్యక్తిగతంగా మీరు ఏది చేయాలన్నా సరే అది ప్రాణశక్తి మీద ఆధారపడి జరగాలి. ఈ ప్రాణశక్తి నిద్రలో మనకి జనరేట్ అవుతుంది సుషుమ్న ద్వారా. మీకు ఇప్పుడు కుండలిని శక్తి అర్థమైంది, ప్రాణశక్తి అర్థమైంది. ఇక మూడవది, అవును, ఇప్పుడు మీకు కుండలిని శక్తి, మీకు ఈ 3 శక్తులు మీకు అర్థమయ్యేలాగా చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. కాస్మిక్ ఎనర్జీ అని అంటే మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. కుండలిని ఎనర్జీని ఐడెంటిటీ కార్డు అనుకోండి, ఆధార్ కార్డు అనుకోండి. అంటే ఆధార్ కార్డులో ఏవైతే ఉంటాయో కుండలిని ఎనర్జీలో మనకు వ్యక్తిగతమైన సమాచారం మొత్తం ఉంటుంది. పూర్వజన్మలకు సంబంధించిన సమాచారం కూడా అక్కడే ఉంటుంది కుండలిని ఎనర్జీలో. ప్రాణశక్తిని డెబిట్ కార్డు అనుకోండి. అంటే ఏటీఎంలో తీసి ఖర్చు చేసే కార్డు ఇది. ఎప్పటికప్పుడు ప్రాణశక్తి ఎప్పుడు ఖర్చు అవుతూనే ఉంటుంది. మాటల ద్వారా కావచ్చు, ఆలోచన చేస్తే 10 దళాల ఖర్చు అవుతుంది, పని చేస్తే 4 దళాలే ఖర్చు అవుతుంది. మీరు ఏదైనా కూర్చొని ఆలోచన చేశారని ఆలోచన కదా ఏమవుతుందంటే 10 దళాల ఎనర్జీ పోతుంది. అదే ఇల్లు చిమ్మి బాగా శ్రమ చేశారని 4 దళాలే ఖర్చు అవుతుంది. అందుకే యోగులు ఆలోచనలను తగ్గించుకునేది. ఎందుకంటే ఆలోచనకి ఎక్కువ ప్రాణశక్తి తగ్గుతుంది కాబట్టి, ఖర్చు అయిపోతుంది కాబట్టి. విశ్వశక్తిని క్రెడిట్ కార్డు అనుకోవచ్చు. క్రెడిట్ కార్డు అనమాట. అంటే ఏంటంటే ఇది మనకి బయట మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఏ ఆటంకాలు లేకుండా ఉండడానికి, మనం ఏదైతే ఒక ఆలోచన చేస్తామో దానికి అనుకూలమైన వాతావరణం జనరేట్ అవ్వడానికి, సృష్టిలో మనకి ఏ విధమైనటువంటి వ్యతిరేకత కలగకుండా ఉండడానికి ఈ విశ్వశక్తి అనేది దోహదం చేస్తుంది. మొత్తం ఎక్స్టర్నల్ ఎనర్జీ అనమాట. మీకు ఒక శ్లోకం ద్వారా చెప్పొచ్చు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ విశ్వశక్తి ఉంటే మన యొక్క సాధు ఆలోచనలు, సాధు సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా నెరవేరుతాయి. ఈ విశ్వశక్తి ఉంటే మనకి ఏదైనా వ్యతిరేకత కలుగుతుంటే వ్యతిరేకత కలగనివ్వదు. ఎట్లాంటి ఆలోచన చేసినా, ఎంత పెద్ద సంకల్పం చేసినా సరే అవలీలగా అయిపోయేలాగా చేయగలదు విశ్వశక్తి ఉంటే. అలాగే మీరు ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఆనందంగా, ఏం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉండేలాంటి స్థితిని ఈ విశ్వశక్తి అందిస్తుంది. సో ఇట్లా విశ్వశక్తి వల్ల మనకి ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల ఎక్స్టర్నల్గా ఏ విధమైనటువంటి సమస్యలు రావు. సాధారణంగా ఆరోగ్యం అనారోగ్యకరంగా మారేది కూడా ఈ ఎక్స్టర్నల్ సోర్స్ బలహీనంగా ఉండడం వల్ల. ఎవరికైతే విశ్వశక్తి బలహీనంగా ఉంటుందో వాళ్ళు టెన్షన్ పడేసేసి ప్రాణశక్తిని పూర్తిగా తగ్గించుకుంటారు. అందుకనే ప్రతి వ్యక్తికి విశ్వశక్తి అనేది చాలా అవసరమైనటువంటి అంశం. ఈ ఎనర్జీసే మనం దేవతామూర్తులుగా కూడా చెప్పొచ్చు. విశ్వశక్తినే ఈశ్వరుడు అంటాం, ఈశ్వర ప్రణిధానం అంటాం కదా. ఈశ్వరుణ్ణి సేవించడం అంటే ఏంటి? విశ్వశక్తిని పొందడం. విష్ణుమూర్తినే ప్రాణశక్తి అంటాం, కుండలిని శక్తిని బ్రహ్మదేవుడు అనొచ్చు. మొత్తం క్రియేషన్ మొత్తం అక్కడ జరుగుతుంది కాబట్టి. చూడండి, మనకి ఇది ఇప్పుడు నేను చెప్పింది కాదు, ఎప్పటి నుండో ఉన్నదే. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. అసలు బ్రహ్మ ఏంటి, పరబ్రహ్మ ఏంటి, విష్ణుమూర్తి ఏంటి, శివుడు ఏంటి, నిజంగా చాలా ఉందండి సబ్జెక్ట్. సో వీటిపైన మీరు క్లాసెస్ ఇవి ఎందుకు అంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ లో FRS మెథడ్ అర్థం అవ్వడం కోసం. మీరు ఈజీగా అప్లికేషన్ చేస్తారు, ఆచరించాలి. ఇది ఎంత అవసరం మనిషికి అని అంటే ఏదమ్మా ఇప్పుడు మీరు చెప్తున్నవి ఇవన్నీ కూడా తెలుసుకోవటం అనేది ఒక మనిషికి ఎంత అవసరం? ఒక ప్రాక్టికల్ చేయాలి అంటే థియరీ సపోర్ట్ ఉండాలి. కార్ డ్రైవ్ చేయాలి అంటే కేవలం ప్రాక్టికలే కాదు, థియరీ సపోర్ట్ కూడా ఉండాలి. ఆ థియరీ సపోర్ట్ ఉంటే కార్ నడపడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, మనకు కావాల్సినవన్నీ మనం నెరవేర్చుకోవాలి అంటే మీకు ఈ విషయాలన్నీ అర్థం కావాలి, అవసరం. సో ఇవి క్లాసెస్ రూపంలో మీరు అందిస్తూ ఉన్నారు. స్పెషల్ సెషన్స్ అన్నీ చెప్పము. వాళ్ళు FRS మెథడ్ని సునాయాసంగా ఎవరి మీద ఆధారపడకుండా, ఇప్పుడు యుద్ధ రంగంలో నన్ను అడగకూడదు,
గురూజీ మేము ఎఫ్ఆర్ఎస్ మెథడ్ యుద్ధరంగానికి వెళ్ళే ముందే అడగాలి అన్నీ అంటారు. తెలుసుకోవాలి. Correct. ఎఫ్ఆర్ఎస్ మెథడ్లో 3వ రోజు వచ్చి గురూజీ మాకు ఎట్లా అయింది, గురూజీ మాకేం అర్థం కావట్లేదు అంటే నేను కూడా ఏం చేయలేను. ఆ, యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఉమ్, దానికి ప్రిపేర్ అవ్వాలి, ఉమ్, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఉమ్, నా సంకల్పం ఏ ఎనర్జీ రేంజ్లో ఉందో తెలుసుకోవాలి, ఉమ్. ఆ ఎనర్జీ రేంజ్లో నేను ఎట్లా డెవలప్ అవుతానో పూర్తి స్థాయి స్పష్టత ఉంటే ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతారు, చాలా తేలిగ్గా ఉంటుంది. సునాయాసంగా అవును, ఆ యుద్ధాన్ని అంతే. జయించగలరు అంటారు. క్షీరసాగర మదనమే, ఆ, ప్రాక్టీసే. practice వాళ్ళు ఏం చేసి- చేశారు, దేవతలు దానవులు ఏం చేశారు, ఉమ్, సముద్ర మదనమే చేశారు. చిలికి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఓ పక్క లక్ష్మీదేవి వస్తున్నా చూడట్లేదు, ఉమ్, ధనా వస్తున్నా చూడట్లేదు, ఆ, ధన్వంతరి వచ్చినా చూడట్లేదు, ఉచ్చైశ్రవం వస్తున్నా చూడట్లేదు, ఐరావతం వస్తున్నా చూడట్లేదు, పారిజాత వృక్షాలు ఏం వచ్చినా చూడట్లేదు, అమృతం వచ్చేదాకా. ఆ, వాళ్ళ అది main కావాలి. target అదే. అది కావాల్సింది. ఓకే. ఈ మెథడ్ లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాడికి ఉమ్, ఆ దృఢ నిశ్చయం ఉండాలి. నా సంకల్పం నెరవేరేంత వరకు ఉమ్, నేను నా ఎనర్జీ, నా కాన్షియస్ని భంగపరచను, ఉమ్, ఎక్కడ బలహీనపరచను, ఉమ్. సో, పొరపాటున రాంగ్ ఎఫర్మేషన్స్ రిలీజ్ చేయను. ఇవేంటి అనేవి క్లాసెస్ రూపంలో Classes ఆన్లైన్ ద్వారా రూపంలో, తెలుసుకోవచ్చు. స్పెషల్ సెషన్స్ ఎప్పుడంటే ఏమైనా స్టార్ట్ అవుతున్నాయి? స్పెషల్ సెషన్స్ ఎప్పుడైతే మీకు వాళ్ళు ఫస్ట్ సెషన్ ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళు స్పెషల్ సెషన్స్లో జాయిన్ అయిపోతారు. గురుగారు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫ్ఆర్ఎస్ ఈ సెషన్స్ కూడా ఉంటాయి వీటికి సంబంధించి అన్నారు అవును, కదా, ఎప్పుడు ఉంటాయి, అసలు ఎలా జాయిన్ అవ్వాలి, ఎవరు జాయిన్ అవ్వచ్చు? జస్ట్ మెసేజ్ చేయొచ్చు, Hmm. లేదా నాకే కాల్ చేయొచ్చు డైరెక్ట్గా. Hmm. కాల్ చేసి వాళ్ళ వివరాలు చెప్తే వాళ్ళ ఎనర్జీస్ గురించి Hmm. వాళ్ళకి వివరంగా చెప్పగలుగుతాం. Hmm. వాళ్ళకు ఒక సెషన్ కండక్ట్ చేస్తాం. Hmm. ఒక 2-3 డేస్లో, ఫోన్ చేసిన ఒక 1 or 2 డేస్లోనే మేము సెషన్ కండక్ట్ చేస్తాం. Hmm. ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు కదా, ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు, ఆన్లైన్ అంటున్నారు కాబట్టి ఎక్కడి నుండి అయినా మార్నింగ్ 6 to 8 కావచ్చు, 10 to 12 కావచ్చు, ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి, 6 to 8 కావచ్చు. వాళ్ళ అనుకూలమైన సమయంలో ఈ స్పెషల్ సెషన్లో రిజిస్టర్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. అందులో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ సెషన్లో చెప్పేసిన తర్వాత ఒక 2-3 డేస్లోనే స్పెషల్ సెషన్స్లో వాళ్ళు జాయిన్ అయిపోతారు. Oh. ఎక్కడ ఆగేదే ఉండదు, స్పీడ్గా జరుగుతూనే ఉంటాయి క్లాస్. సో ఈ విధంగా ఫస్ట్ ఒక నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అంట. ఇంకా ఎనర్జీస్ గురించి చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారండి. నాకు నిజానికి తెలియదు, జస్ట్ అవును. వింటం మాత్రమే ఆ పదాల వరకు, బట్ అవును. చాలా చక్కగా అర్థమైందండి. ధన్యవాదాలు గురుగారు. అవును. నమస్కారం. ధన్యవాదాలు. సో విన్నారు కదా, ఇదే అంశం పైన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే గురువు గారితో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద వారి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.